తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సనాతన ధర్మం సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని యువత ఆధ్యాత్మికత వైపు మళ్లీ మంచి విలువలను అలవరుచుకోవాలని హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానాధీశ్వరులు జగద్గురు శంకరాచార్యులు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా వేమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలోని పంచాంగకర్త కాళీబొట్ల పార్వతీశ్వర శర్మ నివాసానికి స్వామీజీ విచ్చేశారు. ఈ సందర్భంగా పంపా భువనేశ్వరి సమేత విరూపాక్షేశ్వర చంద్రమౌళీశ్వరులు సాలిగ్రామాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలసానిపల్లి వేమడోలు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భువనేశ్వరి పీఠాన్ని దర్శించుకుని స్వామివారి చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ అవధానం హరనాథ శర్మ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. జనసేన పార్టీ జనహితం కోసం పనిచేస్తుందని జనసేన క్యాంపెయినర్ హీరో తనీష్ పేర్కొన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జనసేన ఆశయాలు నచ్చిన వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు తనీష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా చాటిందని, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేనకు మెజార్టీ సీట్లు వస్తాయని తనీష్ అన్నారు. జనసేన ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేస్తుందా లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అనే విషయంపై అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి జనసేనలో మొట్టమొదటిసారి ఈ ఏరియా నుంచి చేరికలు జరిగాయి. దాదాపు ఇక్కడ 100 మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఇంకా ముందు పెద్ద ప్రోగ్రాం పెట్టబోతున్నాం. ఇంకా అది చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది చేరికలు. జనసేన కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి పోటీ చేసిన దగ్గర నుంచి మా సత్తా చాటుతూనే ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక పార్టీ, ముందున్న పార్టీలు ఇవన్నీ ఉండగా కూడా జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న వాళ్ళు జనసేన వస్తుందనే ఒక ఆనందంతో మాకు కావాలి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన పార్టీ కావాలి, మా కష్టాలు తీర్చాలి అని భయపడకుండా ముందుకు వచ్చి, అలాగే జనసేన పార్టీ తరపు నుంచి ప్రజల కోసం మేము పోరాడతాం అని ఇలా చేరికలు జరగడం కూడా జరుగుతుంది. ఈ కండువా అనేది కేవలం ఒక ఏదో రాజకీయ పార్టీకి సంబంధించిన కండువాలా కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల మంచి జరగడం కోసం, వారికి ఉన్న సమస్యలపై పోరాడడం కోసం మా కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. ఇలా ప్రతి ఏరియా నుంచి మొదటి అడుగు పడుతుంది. ఈ అడుగు ఎలా ఉండబోతుందంటే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా బలంగా జనసేన పోటీ చేసే స్థాయికి ఉంది. అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, ఏదున్నా సరే జనాలకి సేవ చేయడం. జనసేన అంటే జనసేవ. ఆ దృక్పథంతోనే అందరం ముందుకు సాగుతున్నాం. మిగతా పొలిటికల్ పార్టీలాగా ఏ డబ్బు కోసం ఆశించో, పరపతుల కోసం ఆశించో, పవర్ కోసం ఆశించో వేసే అడుగు కాదు జనసేనది.
ఓన్లీ జనహితం కోసం వేసే అడుగు. చాలామంది యంగ్స్టర్స్ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు ముందుకు వస్తున్నారు, మొదటి అడుగు వేస్తున్నారు. తప్పకుండా ఒక్కొక్క అడుగు అంటే ఏకేక్ బూంద్ సే సముందర్ బంతా హై, అలాగే ఒక్కొక్క కార్యకర్త వేసే అడుగుతో ఇక్కడ మార్పు తేబోతున్నాం, తీసుకొస్తాం. అది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది. అది ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడమే మా పని. ఎలక్షన్స్ వచ్చేసరికి అది ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుతుంది అనే ఆలోచనతో ముందుకెళ్తే ఎలా జరుగుతుంది అనేది ఆలోచన ఆయన పెడతారు. ఇక్కడ మా పని ఒకటే అండి, జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. ఆ థాట్ ప్రాసెస్తోనే ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఎన్డీఏ కూటమితో వెళ్తే వెళ్ళొచ్చు, లేదా సోలోగా అయినా మేము పోరాటం చేయడానికి సిద్ధం అని మొన్న ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్లోనే మేము తేల్చి చెప్పడం జరిగింది. దాన్ని చేసి చూపించడం కూడా జరిగింది. మాకు ఓటమంటే భయం లేదు. ఒకటే, ప్రజల శ్రేయస్సు కోసం ముందుకి అడిగేయాలి అనేదే మా ధ్యేయం. అలాగే మొన్న గెలిచిన వార్డులో కూడా మా పనులు మేము ప్రారంభించడం జరిగింది. ఛాలెంజ్ చేస్తూ, అంటే ఛాలెంజ్ అంటే వేరే విధంగా కాదు, మేము పని మొదలుపెట్టిన విధంగానే ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడైతే ఏ పార్టీలు అయితే గెలిచాయో వాళ్ళు కూడా ముందడిగేసి ఆయా వార్డుల్లోనూ ఆయా కార్పొరేషన్లోనూ పనులు మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో. అంటే ఏది జరిగినా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మంచి జరగాలి, పార్టీలకు కాదు. పార్టీ అనేది ప్రజలకు సేవ చేయడం కోసం, నాయకులు అనేవాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసం. సో ఆ సేవా దృక్పథంతోనే మేము ముందుకెళ్తున్నాం. అలాగే మిగతా పార్టీలు కూడా చేస్తే ప్రజలకు మంచి జరిగితే మేము కూడా ఆనందిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్లోని ఐఎస్బీలో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అంశంపై ప్రసంగం. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. తక్షణమే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ అవధానం హరనాథ శర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.